ఈ వీడియోలో వాటర్ సాల్యుబుల్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ నీటిలో కరిగే ఎరువు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎరువులు అంటే రైతులు భూమిలో 50 కిలోల బస్తాలు ఇచ్చి చల్లుతూ ఉంటాం. ఆ మందు అనేది భూమిలో కరిగిన తర్వాత మొక్క తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ డ్రిప్పున రైతులైతే డ్రిప్ ద్వారా నేరుగా మొక్కల యొక్క వేర్లకు ఆహారాన్ని అందించుకోవచ్చు. ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అనేది మొక్క యొక్క ఆకుల ద్వారా మొక్కలకు నేరుగా ఆహారాన్ని అందించవచ్చు. ఈ ఉన్నటువంటి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అనేది మనకు ఒక ఎకరానికి వచ్చేసి ప్యాకింగ్ వైజ్ చూస్తే మీకు కేజీ నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. ఇది మనం డ్రిప్ ద్వారా అయితే 25 కిలోల బ్యాగుల వరకు తీసుకుంటాం. ఇక మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కలకు అందివ్వాలంటే 1 కేజీ ప్యాకింగ్, ఇందులో మనకు హెచ్డి ప్యాకింగ్ కూడా ఉంటుంది. ఈ ఉన్నటువంటి మొక్క యొక్క స్టేజ్ని బట్టి ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ను మనం వాడుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఏంటంటే నత్రజని, పి అంటే చాలా రైతులు పొటాష్ అనుకుంటారు. పి అంటే భాస్వరం అండి, మన ఫాస్ఫరస్ అంటాం. కే అంటే పొటాష్. అయితే మరి ఈ ఉన్నటువంటి ప్రధానమైన పోషకాలు అనేది మొక్క యొక్క స్టేజ్ని బట్టి మొక్కలకు అందివ్వాలి. మరి ఏ స్టేజ్కి ఏ మందులు వాడుకుంటే బెటర్ అని చెప్పి ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మీకు మందులు కనుక చూసినట్లయితే 9919 320 2828 0 052 34 1261 0 13045 0050. ఇది మనకు పంట కాలంలో ప్రధానమైనటువంటి నీటిలో కరిగే ఎరువులు చెప్పుకోవచ్చు. ఇది మొక్క స్టేజ్ని బట్టి మనం వాడుకోవాలి. కాబట్టి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో మరి ఇప్పటి వాతావరణ పరిస్థితికి ఏ మందులు వాడుకుంటే ఫ్లవరింగ్ అనేది రాలకుండా కాయశాతం మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకుండా ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముందుగా చూస్తే మొక్క స్టార్టింగ్ స్టేజ్లో రైతులు ఎక్కువ వాడేది 1919. ఇందులో మనకు 3 సమాన నిష్పత్తులు ఉంటాయండి. 19% నత్రజని, 19% భాస్వరం, 19% పొటాష్ అనేది ఉంటుంది. మరొకటి 2020 అంటే ఇది కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రథమ పోషకాలు చెప్పుకోవచ్చు. ఇక మరొకటి చాలా రైతులకు కోరమండల్ బస్తా అంటాం మనం. కోరమండల్లో మనం చూస్తే నత్రజని, భాస్వరం అనేది ఉంటుంది. 0% మనకు పొటాష్ అనేది ఉంటుంది. కోరమండల్ కంపెనీలో స్పాంటా, ఇన్స్టా పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది. ఇది మొక్క పెరుగుదలకు, మొక్క బలంగా దృఢంగా రావడానికి, కాండం బలంగా ఉండడానికి, మొక్క పెరగడానికి ఈ ఉన్నటువంటి 2 పోషకాలు ప్రేరేపిస్తుంది. ఇది మనం ప్రారంభ దశలో వాడుకుంటూ ఉంటాం. మొక్క పెరగడానికి ప్రధానంగా ఎక్కువ సహాయపడతాయి పోషకాలు అనేది. మొక్క యొక్క స్టేజ్ని బట్టి మనం ఉన్నటువంటి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ మార్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు అధిక పూత ఉన్నప్పుడు వాడే ఫర్టిలైజర్ వచ్చేసి మనకు చూస్తే ఎక్కువగా 05234 అనేది వాడుకోవాలి. లేదనుకుంటే ఈ 1261 కూడా వాడుకునే ప్రయత్నం చేయాలి. అవి 2 కూడా మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవి 2 మనకు భాస్వరం కంటెంట్తో కలిసినటువంటి వాటర్లో కరిగే ఎరువులు చెప్పుకోవచ్చు. ఇది మనకు 05234, ఇది మనకు 1261 0. మీరు చూస్తే ఇది మోనో అమోనియా ఫాస్ఫేట్ చెప్పుకోవచ్చు. ఇది మనకు మోనో పొటాషియం ఫాస్ఫేట్ చెప్పుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ చూస్తే ఇందులో మనకు 12% నత్రజని ఉంటుంది, అంటే యూరియా పర్సెంటేజ్ ఉంటుంది. 61% భాస్వరం ఉంటుంది. 0% పొటాష్ కలిగి ఉంటుంది. అంటే మనకు టోటల్గా ఇందులో మొక్క పెరగడానికి, పూత టైంలో వాడుకుంటే పూత మంచి బలంగా రావడానికి, మొక్క ఎదుగుదలకు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది 1261 0 అనేది. ఇకపోతే మరొకటి, ఈ అధికంగా పూత ఉన్నప్పుడు, పూత బాగా రాలిపోతుందనే ఇబ్బంది ఏర్పడినప్పుడు చాలా వరకు మనం బోరాన్ కలిపి వాడుతూ ఉంటాం. బోరాన్తో పాటు కొంతమంది మెగ్నీషియం కూడా వాడుతూ ఉంటాం. మరి బోరాన్లో మీరు మెగ్నీషియం కాకుండా మీరు కనుక అధికంగా మీకు పూత రాలినట్టు సమస్య కనిపిస్తే ఈ ఉన్నటువంటి 52% భాస్వరం ఉంటుంది, 34% పొటాష్ అనేది ఉంటుంది. ఇవి 2 కలిగి ఉన్నటువంటి ఈ వాటర్లో కలిగే ఎరువు అనేది మనకు చూస్తే ప్రధానంగా పూత టైంలో వాడుకుంటే వచ్చిన పూత వచ్చినట్టు త్వరగా నీకు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ బోరాన్ లోపం ఏర్పడకుండా బోరాన్ కూడా కలిపి వాడుతుంటాం. కాబట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా పండు బారిపోయి రాలకుండా త్వరగా నీకు పిందైన తర్వాత ఈ పొటాష్ అనేది ఎందుకంటే మనకు కాయ నాణ్యతగా ఉండడానికి, కాయసది రావడానికి, గింజ బరువెక్కడానికి, టోటల్గానైతే పొటాష్ అనేది రైతుకు దిగుబడి పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మీరు ఎక్కువగా పూత ఉన్నప్పుడు వాడే మందు 05234 అనేది మందు వాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ మనకు స్టేజ్ని బట్టి వాడుకోవాలి. కాకపోతే కొంతమంది రైతులకు మరి దిగిన పిందె దిగినట్టు
కాయ సైజు బాగా రావాలి. ఎక్కువ రోజులు మనం కొంతమంది కూలి వాళ్ళు దొరకక తోట ఏరకుండా ఉంటాం టైంలో మరి కాయ రాలకుండా ఉండాలంటే పొటాష్ కూడా మొక్క కావాలి కాబట్టి అప్పటి వాతావరణ పరిస్థితికి మనకు మీకు 13-0-45 అండి. 13-0-45 అంటే మనకు 13% నత్రజని, 0% భాస్వరం, 40% పొటాష్ ఉంటుంది. ఇందులో మనకి చూస్తే పొటాషియం నైట్రేట్గా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇందులో యూరియా మాత్రం పొటాష్ మాత్రమే ఉంటుంది, భాస్వరం అనేది ఉండదు. అంటే మనకు డిఏపి కంటెంట్ ఉండదండి. ఇది మీకు పూత దిగిన తర్వాత కాయ సైజు రావడానికి, కాయ నాణ్యతగా ఎక్కువ రోజులు మొక్క పైన ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మీకు ఈ నైట్రేట్ కూడా ఉంటుంది కాబట్టి మొక్క కూడా మంచి గ్రోతింగ్ రావడానికి, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది ఏదైతే ఉన్నటువంటి 13-0-45. దీంతో పాటు మరొకటి, చాలా వరకు రైతులకు నా కాయ నాణ్యతగా ఉంటే సరిపోతుంది, కాయ సైజు బాగా వస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇందులో కూడా మనకు మరొకటి చూస్తే మీకు 0050 చెప్పుకోవచ్చు. ఇది మనకు పొటాషియం కలిగినటువంటి ఒక ఎరువుగా చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 0% నత్రజని, భాస్వరం ఉంటుంది. ఓన్లీ మీకు 50% పొటాష్ కలిగి ఉన్నటువంటి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ చెప్పుకోవచ్చు. ఇది మనకు 100 వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఏదైనా కానీ 100% నీటిలో కరుగుతుంది. మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కలకు అందించుకోవచ్చు. డ్రిప్పుల ద్వారా అయితే నేరుగా నీకు డ్రిప్ నుంచి మొక్క యొక్క వేర్లకు ఆహారాన్ని అందించుకోవచ్చు. త్వరగా నీకు మొక్క కూడా తీసుకుంటుంది. తద్వారా ఉన్నటువంటి సమస్యలను కంట్రోల్ చేసుకుంటూ మొక్క తీసుకున్న ఆహారం త్వరగా తీసుకుంటుంది కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీకు 0050 అనేది కాయ సైజు బాగా రావడానికి బాగా పనిచేస్తుంది. కాయ నాణ్యతగా ఉండడానికి, గింజ బరువు ఎక్కడానికి పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువగా రైతులు 13-0-45 కానీ 0050 కానీ వాడుతూ ఉంటారు. ఎందుకంటే అందరికి కూడా అన్ని అందుబాటులో ఉంటాయి లేదో కాబట్టి ఏది ఉంటే తెచ్చుకొని వాడుకుంటారు. కాకపోతే ఎక్కువగా రైతులు మాత్రం ఏ ఉన్నటువంటి 0-50-34 12-61 అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఈ రెండింటి మధ్య తేడా. ఇక్కడ మీకు నేను ఏం చెప్తున్నానంటే మొక్క పెరుగుదలకు, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఇది మనకు ఎక్కువ పనిచేస్తుంది. అధికంగా పూత ఉన్నప్పుడు పూత రాలిపోకుండా ఉండాలంటే 0-50-34 పనిచేస్తుంది. దీనిలో బోరాన్ కలిపి వాడుకోవాలి. ఈ విధంగా వాడుకుంటే నీకు కంపల్సరీ ఎంత పూతుందో పూత మొత్తం రాలకుండా పిందెగా వారే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో భాస్వరం కంటెంట్తో పాటు పొటాష్ అనేది ఉంటుంది కాబట్టి త్వరగా నీకు దిగిన పింద దిగినట్టు కాయ సైజు రావడానికి బలంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మేజర్గా మాత్రం పూత బాగా ఉన్నప్పుడు, పూత రాలిపోతున్నప్పుడు మాత్రం ఈ 0-50-34 వాడుకోండి. ఇవి మీరు చూస్తే మార్కెట్లో అన్ని కూడా ఎరిస్ కంపెనీలో కావచ్చు, మల్టీప్లెక్స్లో కావచ్చు, ఇతర కంపెనీలో కూడా అందుబాటులో అయితే ఉంటాయి. కేజీ ప్యాకింగ్లో మీకు అందుబాటులో అయితే ఉంటాయండి ఇవి. కాబట్టి రైతులకు సమస్యను తగ్గట్టు, మొక్క స్టేజ్ని తగ్గట్టు ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ కూడా మనం వాడుకోవాలి. ఎప్పటికీ దోమకు, పురుగుకని, నల్లికని, తెగుళ్ళకని మందులు వాడతాం తప్ప మరి ఒక్కసారైనా మొక్క తీసుకునే ఆహారం అనేది భూమి లోపల ఏ విధంగా తీసుకుంటుంది, మనం ఏమైనా మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కల ఆహారాన్ని అందివ్వాలా అని ఆలోచించి కనుక మనం సరైన టైంలో మొక్క తగినట్టు పోషకాలు అందించినట్లయితే తక్కువ పెట్టుబడితో సమస్య అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఇప్పటికైనా ఎవరైనా రైతులు ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడకపోతే మాత్రం ఇప్పుడు మీరు వాడుకోవచ్చు. మార్కెట్లో కూడా రేట్ కూడా చాలా చీప్ రేట్ అండి. 250-350కే మీకు ఒక ఎకరానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పటికైనా సమస్య తగ్గట్టు ఇప్పుడైతే మేజర్గా మీకు 12-61 లేకపోతే 0-50-34 సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ జనవరిలో ఉన్నాం కాబట్టి వర్ష పూత దిగాలంటే కొంచెం ఈ 12-61 తీసుకోండి. లేదనుకుంటే బాగా పూత ఉందనుకుంటే మాత్రం 0-50-34 తీసుకోండి. ఇప్పుడు మాత్రం ఎవరైతే రైతులు మన వీడియో చూస్తున్నారో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.